నమస్తే అండి. నమస్తే అండి. మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారం. అండ్ జోష్న గారు ఇంతకు ముందు సుబ్బారావు గారు చెప్పారు, సామాన్యులు గనక కోర్టుకి ఎక్కపోతే అంటే 3 సార్లు టైం ఇస్తారు. సో మూడోసారి గనక ఎక్కకపోతే గనక కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ జగన్ విషయానికి వచ్చేసరికి అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు తప్పించుకున్నారు. సో ఇప్పుడు ఒక పదవి ఉంది కాబట్టి ఇప్పుడు తప్పించుకుంటున్నారు. అంటే సామాన్యులకి పదవిలో ఉన్న వాళ్ళకి సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా తప్పు చేస్తే న్యాయస్థానం అనేది ఒకటే రకంగా వ్యవహరించాలి. బట్ దీనికి సంబంధించి మాత్రం కోర్టు మీనామేషాలు, న్యాయస్థానం మీనామేషాలు లెక్కిపిస్తుంది జగన్ విషయంలో. ఏంటి, ఎక్కడ తప్పిదం జరుగుతుంది? సో ఇక్కడ లోపం ఎక్కడుందంటారు? అమ్మ, ముందరగా అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశాల మీద మాట్లాడే ముందర లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా డెఫినెట్ గా ప్యానెల్ లో ఇద్దరు లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సుబ్బారావు గారు ఉన్నారు. సో ఈజ్ మోర్ ఎక్విప్డ్ దాన్ మీ అండ్ మోర్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ దాన్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగాలిటీ. సో లీగల్ విషయాలన్నీ ఆయనే మాట్లాడతారమ్మా. ఎందుకనంటే ఒకటి చెప్తాను, ఒక లా అబైడింగ్ సిటిజన్ గా ఏ రోజున ఇప్పటి వరకు ఏ రోజున కూడా నేను కావచ్చు, నా పార్టీ కావచ్చు, ఎప్పుడు కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ ని, లీగల్ సిస్టమ్ ని మేము ఎప్పుడు ఒక మాట అనలేదు. సరే, మంచైనా చెడైనా వి ఆల్వేస్ థాట్ జస్టిస్ ఇవాళ కాకపోతే రేపైనా సర్వ్ అవుతుందని మాత్రమే మేము భావించాం. ఆ నమ్మకంతో ముందరికి వెళ్తున్నాం. సో నేను ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్స్ గురించి కామెంట్ చేయనమ్మా, ఖచ్చితంగా కామెంట్ చేయను. ఎందుకనంటే డెఫినెట్ గా ప్రతి లీగల్ సిస్టమ్ లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. దుర్మార్గులు ఆ లూప్ హోల్స్ ని, నేరస్తులు ఆ లూప్ హోల్స్ ని కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి క్రూకెడ్ నేచర్ ఉన్న వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూకెడ్ నేచర్ ఉన్న వాళ్ళకి అది ఏమంటారంటే వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇందాక ఐ థింక్ వన్ ఆఫ్ ది ప్యానలిస్ట్ చెప్తున్నారు, ఆయన ఇక్కడికి వస్తాడండి, అక్కడికి వస్తాడండి, కోర్టుకు రావడానికి మాత్రం ఇబ్బంది పడిపోతున్నాడండి అని అంటే, నేను చిన్న మాట చెప్తానమ్మా, చాలా చిన్న మాట. షటిల్ సర్వీస్ లాగా అమరావతికి బెంగళూరుకి తిరగలుగుతున్నాడు కదా. తాడేపల్లి ప్యాలెస్ టు యలహంక ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ టు యలహంక ప్యాలెస్ ఇట్లా తిరుగుతున్నాడు కదా షటిల్ సర్వీస్ లాగా. ఇలా తిరగలిగిన వాడు ఇక్కడ తిరిగితే ఆయనకి సెక్యూరిటీ ఇష్యూస్ రావట్లేదు, ఇలా తిరిగితే ఆయనకి సెక్యూరిటీ ఇష్యూస్ రావట్లేదు, ఇంకేం రావట్లేదు. కానీ కోర్టుకు రావాలంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే దట్ ఈస్ హియర్. అది జగన్మోహన్ రెడ్డి మనసులో ఉంది. ఇక్కడ ఇంకో విషయం, నేను లీగల్ ఆస్పెక్ట్స్ మాట్లాడినమ్మా అని చెప్తూనే నేను ఒక మాట చెప్తాను వినండి. ఆ పార్టీలో చాలా మంది ఉన్నారండి. అసలు ఉద్దండులు ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అంబటి రాంబాబు, రోజా, వీళ్ళందరూ చాలా మంది ఉద్దండులు ఉన్నారు కదా. ఆ ఉద్దండులందరూ కూడా మా జగనన్న తోపు, మా జగనన్న సింహం, మా జగనన్న అసలు ఏమీ తెలియనటువంటి అమాయకుడు, మా జగనన్న నిజాయితీపరుడు, అది ఇది అది ఇది అని డంకా బజాయిని చెప్తుంటారు కదా. మరి ఒక ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు ఆ ఆరోపణని ఏమంటారంటే ఇది తప్పుడు ఆరోపణ అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? వాళ్ళ మీదే ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది కదా. ఒకేసారి వెళ్ళిపోయి ఆ కోర్టులో నేనేం చేయలేదండి, ఇదిగోండి ఇప్పుడు సాక్ష్యాలని చెప్పేస్తే అయిపోతుంది కదా. ఈ ముసుగులో గుద్దులాటనికి 24 గంటలు ఇదే. ఏమంటారు అని అంటే ఆ కోర్టుకి వెళ్ళకపోవడం. మీరు గమనిస్తే 2019 నుంచి 24 వరకు ఖచ్చితంగా ఏ రోజైతే కోర్టు డేట్ ఉండేదో ఆ రోజున ఖచ్చితంగా ఎక్కడో అక్కడ బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టుకునేవాడు. మీరు ఒకసారి ఏమంటారంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి అమ్మా. అండ్ సుబ్బారావు గారు మీరు కూడా ఒకసారి చెక్ చేయండి సార్. మీకు గుర్తుంటే మనం చాలా సార్లు ఈ విషయం మీద, ఈ అంశం మీద మాట్లాడాం. ఏ రోజైతే కోర్టు డేట్ ఉంటుందో అదే రోజు బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టుకునేవాడు ఈ మహానుభావుడు. ఎందుకు అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇంటెన్షనలీ అవాయిడింగ్. ఎందుకు ఇంటెన్షనల్ గా అవాయిడ్ చేస్తున్నాడు? లీగల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టేయండి. మనిషి అన్న తర్వాత ఒక కాన్షియస్ ఉంటుంది కదా. నేనే తప్పు చేయలేదండి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నేనే తప్పు చేయలేదు అని ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి కదా ప్రూవ్ చేసుకోవాల్సింది. అంత పర్ఫెక్ట్ గా, అంత విత్ ప్రూఫ్స్ ఎప్పుడైతే ఛార్జెస్ ఆయన మీద లెవీ అయ్యాయో ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి కదా ప్రూవ్ చేసుకోవాల్సింది. దాన్ని తీసి పక్కన పెట్టేసి ఏమంటాడు, అమ్మో నేను వెళ్తే అప్పుడు కూడా ఇదే, నేను ముఖ్యమంత్రిని, నేను వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఎవడు పొమ్మన్నాడు? ప్రభుత్వ డబ్బుతో ఎవడు పొమ్మన్నాడు? నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ మీద నమోదైనటువంటి కేసు కాదు కదా అది. నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పనంగా వచ్చినటువంటి డబ్బులన్నీ దోచుకున్నావు, అప్పనంగా దోచుకున్నావు, పందికొక్కులాగా ఆ రోజు మీరు అందరు కూర్చొని మేశారని చెప్పి మీ మీద వచ్చినటువంటి ఒక ఆరోపణ. అది విత్ ప్రూఫ్స్ ఆ రోజున సిబిఐ ఛార్జ్ షీట్లతో సహా మీ మీద పెట్టినటువంటి ఇది. మరి అలాంటప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, దాని మీద నువ్వు ఫైట్ చేయడానికి కోర్టుకు వెళ్ళాలంటే ఎవరి డబ్బులు వాడాలి? జగన్మోహన్ రెడ్డి డబ్బులు వాడాలి. లేదా భారతీరెడ్డి గారు ఆ సాక్షి పేపర్ నుంచి ఏమన్నా వస్తే పాపం ఆ డబ్బులు ఏమన్నా వాడాలి. వచ్చాయో లేదో మరి నా తెలియదు. మా సాక్షి పేపర్ అసలు ఇప్పుడైతే ఎవరు చదవట్లేదని చెప్తున్నారు. అప్పుడైతే ఏదో బలవంతంగా వాలంటీర్లను కూడా పెట్టి మరి ఆ రోజున కొనిపించారు. ఎనీవేస్,
సో ఎవరు డబ్బులు వాడాలమ్మా? ఆ రోజున కూడా వాళ్ళ డబ్బులు వాడాలి. ఆ రోజున వాళ్ళ డబ్బులు వాడలేదు. ఇవాళ కూడా ఏమంటాడు, నాకు సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేనో ఏదో సంథింగ్ ఈజ్ సెయింగ్. సో ద పాయింట్ ఇస్, ఇట్ ఈస్ అ పర్సనల్ కేస్ ఆన్ హిమ్. ఇందాక కృష్ణకాంత్ గారు అనుకుంటారు, ఆయన క్లియర్ గా చెప్పారు, డిసప్రోప్రియేట్ అసెట్స్ కి సంబంధించినటువంటి కేసు ఇది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఆ పొజిషన్ ని అడ్డం పెట్టుకొని ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడి డబ్బులు సంపాదించుకొని షెల్ కంపెనీలను పెట్టి ఆ డబ్బుల్ని అటు ఇటు తిప్పి దానికి సంబంధించినటువంటి ఒక ఏమంటారు అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి పాల్పడ్డాడనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణ. అది అతనికి పర్సనల్ దీంట్లో పడ్డటువంటి ఒక ఆరోపణ. దానికి స్టేట్ కి లేదా దానికి ఏమంటారంటే ప్రజలకి ఏం సంబంధం అమ్మా? ప్రజాధనానికి దానికి ఏం సంబంధం? ఇప్పుడు ఎలా అయితే తాడేపల్లి టు ఏమంటారంటే యలహంక తిరుగుతున్నాడు, అలానే మరి తాడేపల్లి అయితే తాడేపల్లి, లేదండి యలహంక అంటే యలహంక. అక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా. ఏం ఆపుతుంది జగన్మోహన్ రెడ్డిని? ఏం ఆపుతుందంటే వెళ్తే అతని మీద ఉన్నటువంటి ఛార్జెస్ అన్ని నిజమనేటువంటి సంగతి బయటపడుతుంది కాబట్టి, వెళ్తే ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది కాబట్టి వెళ్లకుండా ఎంత వీలైతే అంత మాక్సిమం గా దాన్ని ఏమంటారు అని అంటే టైం బయింగ్ మెకానిజం అన్నమాట. జగన్మోహన్ రెడ్డిది టైం బయింగ్ మెకానిజం. ఇందాక వన్ ఆఫ్ ది ప్యానలిస్ట్ అదే చెప్పారు కదా, నువ్వు ఇదే లండన్ వెళ్లే ముందర ఏదైతే పిటిషన్ వేసావో దానికి సంబంధించిన దాంట్లో ఇలాంటిది ఎందుకు వేయలేదు, ఇవాళ ఎందుకు యూఆర్ ఆస్కింగ్ ఫర్ డిఫరెంట్ కండిషన్ అని అడిగినప్పుడు వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకు ఆన్సర్ ఉండదు అంటే దిస్ ఇస్ ద టైం బయింగ్ మెకానిజం. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఇంకో విషయం అండి, నేను లీగల్ ఆస్పెక్ట్స్ మాట్లాడిన కానీ ఒక్క మాట చెప్తాను. మనకి చట్టంలో ఒక పాయింట్ ఏముంటుంది అని అంటే, ఎక్కడా కూడా ఏమాత్రం మనం కసబ్ లాంటి తీవ్రవాదికే అవకాశం ఇచ్చావు, అయ్యా నువ్వు చేసిన తప్ప ఒప్ప నువ్వే చెప్పు, నీ డిఫెన్స్ లో నువ్వు మాట్లాడుకో అని అతనికి కూడా ఒక అవకాశం ఇచ్చాం మనం. అది మన చట్టానికి ఉన్నటువంటి ఒక వెసులుబాటు. ట్రూగా మాట్లాడితే అదేంటంటే ఎంత పెద్ద తీవ్రవాది అయినా సరే అతనికి ఒక అంటే తనని తాను తన గురించి తను మాట్లాడుకునే అసలు తన డిఫెన్స్ లో తను మాట్లాడుకునేటువంటి ఒక అవకాశం ఇస్తాం మనం. అలానే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా అంటే అతనని కాదు ఎవరికైనా సరే చట్టంలో ఒక వెసులుబాటు ఏముంటుంది అని అంటే, ఈవెన్ స్లైటెస్ట్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా సరే దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఫర్దర్. దాన్నే టైం బయింగ్ మెకానిజం గా మార్చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒక పిటిషన్, రేపు ఒక పిటిషన్, ఎల్లుండో ఒక పిటిషన్, ఇలా పిటిషన్ వేసుకుంటూ పోతే ఏమవుతుందమ్మా? టైం బై చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అయిపోతుంది. కరెక్ట్ గా రేపో మాపో ఎప్పుడో ఎలక్షన్ల ముందర తీసుకొని చూసారా నా మీద మళ్ళీ కక్ష కట్టారు, అప్పుడు చెప్పారు చూడండి, నన్ను జైలుకి పంపించారు, మా నాన్నని చంపేశారు, నన్ను జైలుకి పంపించారు, మా బాబాయిని చంపేశారు అని అప్పుడు దొంగేడుపులు ఏడ్చాడు కదా, గుర్తుంది కదా. ఆ రోజున మొత్తుకున్నారు, సుబ్బారావు గారు లాంటి పెద్దలందరూ మొత్తుకున్నారు, అయ్యా బాబు అతను దొంగేడుపులు ఏడుస్తున్నారంటే ఎవరన్నా విన్నారా? తీసుకొచ్చి అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఏం చేశాడు? ఒక దొంగను తీసుకొచ్చి మనం సింహాసనం మీద కూర్చోబెట్టి అతని చేతికి మనం తాళాలు ఇస్తే ఏమవుతుందమ్మా? దోచుకొని పారేస్తాడు. ఇవాళ రాష్ట్రాన్ని అదే చేశారు కదా.